శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు వేదగాయత్రి జ్యోతిష వేదిక. సో ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, అదేవిధంగా నాకు జ్యోతిష్య విద్యలో పరిపూర్ణమైనటువంటి జ్ఞాన సంపదను ఇచ్చినటువంటి తొలి గురువైనటువంటి మా నాన్నగారి యొక్క పాదపద్మములకు నమస్కారం చేస్తూ, సో ఈరోజు మనము వివాహ సమయాన్ని నిర్ణయించడంలో సాధారణంగా ఉన్నటువంటి పద్ధతులకు కొంత భిన్నంగా ఇంకొక విధానంలో మనము వివాహ సమయాన్ని ఎలా డిసైడ్ చేయొచ్చో మనం చూద్దాం. అంటే వివాహ సమయాన్ని నిర్ధారించడంలో ఉన్నటువంటి మరొక డిఫరెంట్ మెథడ్, అది కూడా మనకు మహర్షులైనటువంటి పరాశర మహర్షి, జైమిని మహర్షి వాళ్ళు ఇచ్చిందే. కాకపోతే ఎక్కువగా దాన్ని వాడకుండా సాధారణ పద్ధతుల ద్వారానే వివాహ నిర్ణయాన్ని చేస్తుంటారు. కానీ వాళ్ళు చెప్పినటువంటి ఈ యొక్క మెథడ్ కూడా చాలా వరకు అప్లికేబుల్ అవుతుంది, చాలా సందర్భాల్లో అది రైట్ రిజల్ట్స్ ఇస్తుంది. సో ఏంటిదా నూతన మెథడ్ అనే విషయాన్ని మనం ఇక్కడ ఈరోజు తెలుసుకుందాం. అది ఎలా అప్లికేబుల్ అవుతుందో కూడా మనం చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఆ న్యూ మెథడ్ లేదా డిఫరెంట్ మెథడ్ ఏంటిది వివాహ సమయాన్ని నిర్ధారించడం అన్నప్పుడు, అది ధారాకారక గ్రహం పద్ధతి. ధారాకారక గ్రహ పద్ధతి. ఈ గ్రహం యొక్క ప్రాముఖ్యత వివాహం సమయాన్ని నిర్ధారించడంలో ముఖ్య పాత్ర వహిస్తుందని మనం ఎలా అనేది ఈరోజు మనం చూద్దాం. ఇక్కడ సాధారణంగా మనకు వేద జ్యోతిష్ శాస్త్రం చెప్పినటువంటి ప్రిన్సిపల్స్ ఏంటి మనకు? సో 2, 7, 11 స్థానాలు వాటి భావాధిపతులకు లేదా కలత్రకారకుడైనటువంటి శుక్రునికి సంబంధం అనేది ఏర్పడి గోచార దశాకాలాలలో గురుబలం అనేది ఆ యొక్క స్థానాలకు, ఆ స్థానాధిపతులకు, వివాహకారకుడైన శుక్రునికి గురుబలం తోడైనప్పుడు అది వివాహ సమయంగా నిర్ధారించడం అనేది జరిగినది మనకు పరాశర మహర్షి అందించినటువంటి వేద జ్యోతిష్యం. ఇక్కడ ధారాకారక గ్రహ పద్ధతిలో ఉన్నటువంటి విధానం ఏంటిదంటే, ఇక్కడ మనం కేవలం ఒకే గ్రహాన్ని తీసుకుంటాం. ఏంటిదా గ్రహము అంటే, సాధారణంగా మనకు నేచురల్ జొడాక్ సైన్లో లేదా జన్మకుండలిలో మనకు 12 రాశులు ఉంటాయి. ఒక్కొక్క రాశి 30 డిగ్రీలు ఉంటుంది. మొత్తం రాశి చక్రం 360 డిగ్రీలు ఉంటుంది. ఈ యొక్క 30 డిగ్రీలుగా ఉన్నటువంటి యొక్క రాశి చక్రంలో ఈ యొక్క 12 భావాలలో వివిధ 9 గ్రహాలు అనేవి ఏదో ఒక దగ్గర పోజిట్ అయి ఉంటాయి. సో అవి ఆ 30 డిగ్రీల రాశిలో ఏదో ఒక డిగ్రీలో మనకు అది పోజిట్ అయి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ ధారాకారక గ్రహం అని దేన్ని అంటాం మనం అంటే, ఈ యొక్క జాతక కుండలిలో జన్మ సమయంలో పుట్టినప్పుడు జన్మ జాతకుని యొక్క కుండలిలో ఏ గ్రహము తక్కువ డిగ్రీలలో ఉంటుందో, ఏంటిది, ఏ గ్రహం తక్కువ డిగ్రీలలో ఉంటుందో ఆ తక్కువ డిగ్రీలలో ఉన్నటువంటి గ్రహాన్నే మనం ధారాకారక గ్రహం అంటాము. ఈ యొక్క గ్రహాన్ని సెంటర్ పాయింట్గా తీసుకొని వివాహ సమయాన్ని నిర్ధారించడం అనేది ఈ యొక్క విధానంలో మెయిన్ ఆస్పెక్ట్. ఎలా మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ధారాకారక గ్రహం ఏదైతే ఉంటుందో ఆ ధారాకారక గ్రహం ఉన్నటువంటి రాశిని గోచారంలో శని గ్రహం, ఎవరు, గోచారంలో శని గ్రహము ఆ ధారాకారక గ్రహం ఏది ఉందో, ఏ రాశిలో ఉందో ఆ రాశిలో ఉన్నటువంటి ఆ యొక్క ధారాకారక గ్రహము అంటే ఏంటని చెప్పాను, అత్యల్ప డిగ్రీలు కలిగి ఉన్నటువంటి గ్రహాన్ని గోచారంలో శని ప్రధానంగా వీక్షించడం, శనితో పాటు గురువు యొక్క వీక్షణ కూడా దానికి జత కూడినప్పుడు
ఆ యొక్క సమయం అనేది ఆ జాతకునికి వివాహ సమయంగా నిర్ధారించడం అనేది జరుగుతుంటుంది. సో మెయిన్ ప్రిన్సిపల్ ఏంటిది? అత్యల్ప డిగ్రీలో ఉన్నటువంటి గ్రహాన్ని ధారాకారక గ్రహం అంటాము. ఆ గ్రహాన్ని గోచారంలో శని వీక్షించినట్లయితే అది వివాహ కాలంగా నిర్ణయించడం జరుగుతుంటుంది. ఎందుకు ఇక్కడ శనిని మనం ప్రధానంగా తీసుకున్నాం ఇక్కడంటే, శని కర్మకారకుడు. అంటే మనం సాధారణంగా వివాహానికి గురుబలం ఉండాలి, శుక్రబలం ఉండాలి, చంద్రబలం ఉండాలి అని చెప్పుకుంటాం. సాధారణంగా జనరల్గా అందరూ కూడా అదే అనుకుంటారు. కానీ వీటన్నిటితో పాటు శని యొక్క అనుగ్రహం కూడా ఉండాలి. అసలు శని పర్మిషన్ ఇవ్వాలి ఫస్ట్. ఎందుకు? కర్మకారకుడు. అది వివాహం కూడా ఒక కర్మనే కదా. మనం జీవితకాలంలో చేసే అనేక కర్మల్లో అది ఒక ప్రధానమైనటువంటి కర్మ. మరి ఆ కర్మ చేయాలన్నా కూడా శని యొక్క అప్రూవల్, పర్మిషన్ కావాలి. కాబట్టి శని యొక్క అప్రూవల్ అనేది ఇస్తుండు. ఎట్లా ఇస్తాడు? తను ఆ అత్యల్ప డిగ్రీలో ఉన్నటువంటి ధారాకారక గ్రహాన్ని గోచారంలో వీక్షించడం ద్వారా శని వివాహానికి అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి గోచారంలో శని అత్యల్ప డిగ్రీలో ఉన్నటువంటి గ్రహాన్ని వీక్షించిన కాలం మనకు వివాహ సమయంగా నిర్ధారించడం అనేది జరుగుతుంటుంది. అదేవిధంగా గురువు యొక్క కనెక్షన్ కూడా, గురువు యొక్క వీక్షణ కూడా మనకు అవసరమే. ఎందుకు? గురుబలం అనేది ప్రధానమైనది. సో ఇక్కడ మనము ఈ కాన్సెప్ట్ మనం ఇక్కడ బేస్గా చేసుకొని మనము చూసినట్లయితే ఒక ఉదాహరణ గ్రహాన్ని ఇక్కడ నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి. సో ఇక్కడ నేను తీసుకున్నటువంటి గ్రహకుండలు వచ్చేసి ఇది మన యొక్క తొలి మహిళా భారత ప్రధాని అయినటువంటి ఇందిరాగాంధీ గారి యొక్క జాతక చక్రం. ఇందిరాగాంధీ గారి యొక్క జాతక చక్రం. సో ఆమెది కర్కాటక లగ్నం, సప్తమాధిపతి శని, అష్టమాధిపతి కూడా శనినే. ఓకేనా? ఈమె యొక్క లగ్నంలో శని, సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని లగ్నంలోనే ఉండి అతను సప్తమాన్ని చాలా కేంద్రీకృత దృష్టితో వీక్షించడం అనేది జరుగుతుంటుంది. అంటే సప్తమానికి సప్తమాధిపతి యొక్క చూపు, వీక్షణ అనేది లగ్నాత్ నుంచి ఉన్నది. సో ఇది ఒక మెయిన్ ఆస్పెక్ట్ మనం చెప్పొచ్చు. సో మనం ఇప్పుడు ఆత్మకారక గ్రహం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సరే, మనం ఇప్పుడు ధారాకారక గ్రహం గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఆ విషయాన్ని పక్క పెట్టి ఒకసారి మనం మెయిన్ యాంగిల్లోకి వచ్చినట్లయితే, సో ఇక్కడ ఈమె యొక్క జాతకంలో మనకు ధారాకారక గ్రహం ఏది ఈ 9 గ్రహాల్లో ఉన్నప్పుడు, సో అత్యల్ప డిగ్రీల్లో ఉన్నటువంటి గ్రహమే ధారాకారక గ్రహం. ఆ రకంగా చూసినప్పుడు ఈమె జాతకంలో రవి గ్రహం ధారాకారక గ్రహంగా ఉన్నది. ఎందుకంటే ఈ గ్రహము వృశ్చిక రాశిలో 4 డిగ్రీల 21 లిప్తలలో పొజిట్ అయింది. ఎంత? 4 డిగ్రీల చిల్లరలో ఉన్నది. అంటే 4 డిగ్రీలుగా మనం కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంటుంది. అంటే ఉన్నటువంటి అన్ని గ్రహాలలో అతి తక్కువ డిగ్రీలో ఉన్నటువంటి గ్రహం ఏంటిదంటే రవి గ్రహమే. అది 4 డిగ్రీల్లో. కాబట్టి అత్యల్ప డిగ్రీల్లో ఉన్నటువంటి గ్రహం రవి కాబట్టి దానిని నేను యాజ్ పర్ ప్రిన్సిపల్ ప్రకారం ధారాకారక గ్రహంగా తీసుకున్నాను. ఓకేనా? సో ఇప్పుడు ఈ ధారాకారక గ్రహాన్ని గోచారంలో శని వీక్షించిన కాలం వివాహ సమయం. కాబట్టి ఇప్పుడు ఈమెకు వివాహం ఎప్పుడు జరిగిందనే విషయాన్ని మనం గమనించినప్పుడు, ఈమెకు వివాహము 1942. ఈమె పుట్టిందేమో 1919లో పుట్టింది. అలహాబాద్లో, ఉత్తరప్రదేశ్ అలహాబాద్లో పుట్టింది. సో ఈమె యొక్క వివాహం కూడా అక్కడ అలహాబాద్లోనే జరిగినట్టు మనకు ప్రూఫ్స్ ఉండడం జరిగినది. సో అక్కడ ఉన్నటువంటి డేటా ప్రకారం 1942 మార్చి 26న ఆమె యొక్క వివాహం అనేది జరిగినది. ఉదయం 11 ఆ టైంలో లగ్న సమయానికి ఆమె వివాహం జరిగినది. ఎప్పుడు? 1942 మార్చి 26కు. సో ఆ సమయానికి ఆ రోజు ఉన్నటువంటి లగ్నం ఏంటిదంటే మిథున లగ్నం. అంటే మిథున లగ్న పుష్కరాంశంలో ఆమెకు వివాహం అనేది జరిగినది. సో ఆ యొక్క వివాహ సమయాన్ని మనం గమనించినప్పుడు, లేదా ఆ రోజు ఉన్నటువంటి గ్రహ కుండలిని మనం ఒకసారి గమనిస్తే చూడండి, ఇక్కడ మిథున లగ్నం అయింది. మిథున లగ్నానికి 12వ స్థానంలో అంటే వృషభంలో శని గ్రహం అనేది సంచారం చేస్తుంది. గోచార శని ఎక్కడున్నాడు? సప్తమ అష్టమాధిపతి అయినటువంటి గోచార శని ఈమెకు వ్యయస్థానంలో ఉండి, వృషభంలో ఉండి ఏం చేస్తున్నాడు? 7వ దృష్టి చేత వృశ్చికాన్ని చూస్తున్నాడు. 7వ దృష్టి చేత వృశ్చికాన్ని చూస్తున్నాడు.
ఐ థింక్ అక్కడ అతను ఆ రోజు వివాహ సమయానికి 3 డిగ్రీల చిల్లరలో అతను పొజిట్ అయినాడు. ఇక్కడ గ్రహం రవి గ్రహం ఎంత ఉంది జన్మజాతకంలో 4 డిగ్రీలో ఉంది, అంటే జస్ట్ 1 డిగ్రీ తేడా మాత్రమే. కాబట్టి క్లోజ్ కంజక్షన్ మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి శని, గోచార శని ఈ యొక్క జన్మ రాశిలో ఉన్నటువంటి రవి యొక్క గ్రహాన్ని వీక్షిస్తుండు. కాబట్టి ఈ ప్రిన్సిపల్ అనేది ఇక్కడ అప్లికేబుల్ అయింది. గోచార శని అత్యల్ప డిగ్రీలో ఉన్నటువంటి ధరక గ్రహాన్ని వీక్షించిన కాలం వివాహ సమయం. ఆ యొక్క ప్రిన్సిపల్ ఇందిరాగాంధీ గారి యొక్క జాతకంలో అప్లికేబుల్ అయింది ఆమె యొక్క వివాహ సమయంలో. ఓకే, కాబట్టి ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ అనేది, మెయిన్ ప్రిన్సిపల్ అనేది ఇక్కడ ఏమైంది, అప్లికేబుల్ అయింది. గోచార శని ధారక గ్రహాన్ని అయినటువంటి రవి గ్రహాన్ని వీక్షించిండు జన్మజాతకంలో. కాబట్టి ఇది వివాహాన్ని అనుభవంలోకి తెచ్చింది. ఓకేనా, కాబట్టి మనకు ఉన్నటువంటి ప్రధాన ప్రిన్సిపల్ అనేది అప్లికేబుల్ అయింది. సో దీంతో పాటు మరి గురు బలం కూడా ఉండాలి కదా అన్నప్పుడు గురువు కూడా ఉన్నాడు. ఎందుకు, గురువు కూడా అక్కడే ఉన్నాడు. చూడండి, గురువు కూడా అక్కడ ఏం చేస్తున్నాడు, సప్తమ దృష్టితో చూస్తున్నాడు. కాబట్టి గురుబలం కూడా యాడ్ అయింది వివాహానికి. సో అదేవిధంగా మాంగళ్యకారకుడైనటువంటి కుజుడు కూడా చూస్తున్నాడు. ఒక రకంగా కుజుని యొక్క ఇంట్లోనే ఈ యొక్క ధారాకారక గ్రహం ఉన్నాడు, ఎక్కడ జన్మజాతకంలో. సో అలాంటి స్వస్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా ఆ యొక్క గోచార సమయంలో అక్కడి నుంచే వృషభం నుంచే వీక్షిస్తున్నాడు. అంటే ధరాకారక గ్రహమైనటువంటి రవి గ్రహానికి శని, గురు, కుజుల యొక్క అప్రూవల్ అనేది లేదా ఆస్పెక్ట్ అనేది లేదా సపోర్ట్ అనేది వచ్చింది. శని ఏమో సప్తమష్టమాధిపతి లగ్న, కుజుడేమో మాంగళ్యకారకుడు, గురువేమో భాగ్యకారకుడు, వివాహాన్ని ఇచ్చేటటువంటి శుభగ్రహం. ఈ 3 ప్రధానమైన గ్రహాలు అనేవి ఈ యొక్క ధరాకారక గ్రహానికి ఆస్పెక్ట్ని ఇవ్వడం అనేది వివాహాన్ని నిర్ధారించేటటువంటి ఖచ్చితమైన సమయంగా మనం చెప్పవచ్చు. ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే శని గురువుల యొక్క, అంటే నాట్ ఓన్లీ ఇందిరాగాంధీ, ఎవరి జాతకంలో అయినప్పుడు కూడా, ఏ పురుష స్త్రీ జాతకంలో అయినప్పుడు కూడా శని గురువుల యొక్క ఆస్పెక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. వారి యొక్క పర్మిషన్, వారి యొక్క ఆస్పెక్ట్ అనేది ఉన్నప్పుడే వివాహం అనేది ఆ సమయంలో జరుగుతుంటుంది. ఆ గ్రహాల యొక్క ఆస్పెక్ట్ ఎక్కడ ఉండాలి అన్నప్పుడు ఈ శని గురువుల యొక్క ప్రభావం అనేది, వాటి యొక్క ఆస్పెక్ట్ అనేది మనం ఇప్పుడు చెప్పుకున్న ప్రిన్సిపల్ ప్రకారం ధరాకార గ్రహానికి ఉండాలి. అత్యల్ప డిగ్రీలో ఉన్న గ్రహానికి శని గురువుల యొక్క ఆస్పెక్ట్ అనేది ఉండాలి. దాంతోపాటు మనకి ఇక్కడ లగ్నాధిపతికి, తర్వాత లగ్న స్థానానికి, అదేవిధంగా సప్తమాధిపతికి లేదా సప్తమ స్థానానికి, అదేవిధంగా వివాహకారకుడైనటువంటి శుక్రునికి కనెక్షన్ అనేది రావాలి. ఓకేనా, అదేవిధంగా ఈ అన్ని కనెక్షన్తో పాటు 11th హౌస్ కనెక్షన్ కూడా ఉండాలి. ఎందుకు 11th హౌస్ కనెక్షన్ అంటున్నా అంటే వివాహం అనే కోరికను తీర్చడానికి సపోర్ట్ చేసే హౌస్ 11వ హౌస్. 11వ హౌస్ అనేది మన యొక్క ఆశయాలకు సంబంధించిన కోరికలను తీర్చేటటువంటి స్థానం అది. కాబట్టి విద్య కానీ, ఉద్యోగం కానీ, వివాహం కానీ, ఇల్లు కట్టుకోవడం కానీ, ఏదైనా నీ జీవితంలో ఏ కోరిక నెరవేరాలన్నా ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్ అనేది ఇండికేట్ చేసేది 11వ స్థానం. చూడండి, ఇక్కడ 11వ స్థానం కూడా యాక్టివేట్ అయింది. ఎట్లా యాక్టివేట్ అయింది? సో ఇక్కడ మనం గమనించినట్లయితే శుక్రుడు ఎవరు, ఇక్కడ కలత్రకారకుడైనటువంటి వివాహకారకుడైన శుక్రుడు వచ్చేసి ఎక్కడ, శని ఇంట్లో ఉన్నాడు. ఎక్కడ, శని ఇంట్లో ఉన్నాడు. అదేవిధంగా ఈ యొక్క 11వ అధిపతి ఎవరు, కుజుడు, అంగారకుడు, మాంగళ్యకారకుడు. చూడండి, ఆయన ఏం చేస్తున్నాడు, డైరెక్ట్గా ఇక్కడ ఉండి ఈ యొక్క ధారాకారక గ్రహాన్ని వీక్షిస్తున్నాడు. ఓకేనా, కాబట్టి 11వ అధిపతి యొక్క పర్మిషన్ కూడా వచ్చేసింది. అర్థమైందా? సప్తమాష్టమాధిపతి పర్మిషన్ వచ్చింది. భాగ్యాధిపతి, ఐ థింక్ ఎవరు మనకి ఇక్కడ ఈమె యొక్క లగ్నానికి భాగ్యాధిపతి అయిన గురువు యొక్క కనెక్షన్ వచ్చేసింది. అదేవిధంగా సో వివాహ కారకాన్ని
కోరికను తీర్చేటువంటి అంగారకుడు మరియు మాంగళ్య కారకుని యొక్క కనెక్షన్ కూడా వచ్చేసింది. అర్థమైందా? అంటే ఇక్కడ శుక్రుడు డైరెక్ట్గా శుక్రునికి కనెక్షన్ లేకపోయినా గురువు యొక్క కనెక్షన్ చూడండి. గురువు ఏం చేశాడు? ఇక్కడ సప్తమ స్థానాన్ని, సప్తమ దృష్టి ఇక్కడ ధారక గ్రహాన్ని చూశాడు. అదేవిధంగా 9th ఆస్పెక్ట్ తోటి శుక్రుని కూడా చూస్తున్నాడు. అదేవిధంగా సప్తమ స్థానాన్ని కూడా చూస్తున్నాడు. ఓకేనా? కాబట్టి గురువు యొక్క చూపు అనేది ధారాకారక గ్రహానికి, సప్తమ స్థానానికి, సో గోచారంలో అక్కడ ఉన్నటువంటి వివాహకారకుడైన శుక్రునికి బలంగా గురుని యొక్క సంబంధం ఏర్పడింది. కాబట్టి మ్యారేజ్ అనేది అక్కడ ఫిల్ఫిల్ కావడం అనేది జరిగినది. అర్థమైంది? ఇవన్నీ కూడా సపోర్టివ్ అంశాలు. నేను ప్రధానంగా చెప్పింది ఏంటి ఇక్కడ? ధారాకారక గ్రహాన్ని సో శని గోచారంలో సప్తమ దృష్టితోటి వీక్షించాడు. కాబట్టి ధారాకారక గ్రహానికి గోచారంలో శని చూపు జరిగినప్పుడు అది వివాహకాలం. కాబట్టి ఆ యొక్క ప్రిన్సిపల్ అనేది ఇక్కడ ఇందిరాగాంధీ గారి యొక్క జాతకంలో 100% అది అప్లికేబుల్ అయింది. ఓకే, దాంతోపాటు మిగతా ఆస్పెక్ట్స్ అన్ని కూడా దానికి సపోర్ట్ చేయడం అనేది జరిగినది. సో ఇదండి ధారాకారక గ్రహం అనేది ఏ విధంగా వివాహ సమయాన్ని నిర్ధారించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది అనే విషయాన్ని తెలియజేయడానికి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంది, జాతక చక్రంలో వివాహ సమయాన్ని నిర్ధారించడంలో ధారాకారక గ్రహం యొక్క ప్రాముఖ్యత ఏంది అనేది చెప్పడానికి సో నేను ఈ యొక్క ఇందిరాగాంధీ గారి యొక్క జాతకాన్ని, ఆమె యొక్క వివాహ సమయంలో ఉన్నటువంటి గ్రహగతులని, సో అప్పుడు ఏర్పడినటువంటి దృష్టులని మీకు ఎగ్జాంపుల్గా తీసుకొని వివరించడం అనేది జరిగినది. సో ఈ యొక్క కాన్సెప్ట్ అనేది అందరికి కూడా ఐ థింక్ అర్థమైంది అనుకుంటున్నాను. సో మీ దగ్గర ఏమన్నా జాతకాలు ఉండి ఆ జాతక ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఓనర్స్ ఆఫ్ హారోస్కోప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వివాహం అయినట్లయితే ఓకేనా, సో ఒకసారి మీరు కూడా గమనించండి. ఖచ్చితంగా వారి యొక్క జన్మ జాతకంలో ఉన్నటువంటి ధారాకారక గ్రహానికి గోచారం యొక్క శని అనేది ఖచ్చితంగా ఆస్పెక్ట్ ఉంటుంది. ఇక్కడనేమో సప్తమ దృష్టి ఉంది. ఓకేనా, ప్రతిసారి సప్తమ దృష్టి ఉండాల్సిన అవసరం లేదు. ధారాకారక గ్రహానికి శని యొక్క కనెక్షన్ అనేది ఎందుకు? శని 3, 7, 10 దృష్టిలతోటి గ్రహాలను చూస్తుంటాడు లేదా స్థానాలను చూస్తుంటాడు. కాబట్టి ఇక్కడ 7th ఆస్పెక్ట్ తోటి చూశాడు. వేరే వారి జాతకంలో శనికి 3వ చూపు చేత ధారాకార గ్రహాన్ని చూస్తుండొచ్చు, లేదా శని 10వ దృష్టి చేత చూస్తుండొచ్చు. కాబట్టి 3వ దృష్టితో కానీ, 7వ దృష్టితో కానీ, 10వ దృష్టితో కానీ శనికి ధారాకారక గ్రహానికి సంబంధం అనేది గోచారంలో వచ్చినప్పుడు అది ఆ యొక్క జాతకుడు లేదా జాతకురాల యొక్క వివాహ సమయాన్ని నిర్దేశించేటటువంటి మెయిన్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇదండి ద రోల్ ఆఫ్ ధారాకారక ప్లానెట్, డీకే ప్లానెట్ అంటాం మనం. సో ఎలా చూసుకోవాలి ధారాకారక గ్రహం సార్ అంటే, మీరు మామూలుగా ఎప్పుడైనా చార్ట్ మీరు చూస్తున్నప్పుడు ఆ చార్ట్లో ఆ లగ్న కుండలిలో డీకే అని ఉంటుంది బ్రాకెట్లో. ఓకేనా, సో డీకే, ఏకే అని ఉంటుంది. ఏకే అంటే ఆత్మకారక గ్రహము, డీకే అంటేనేమో ధారాకారక గ్రహం. తక్కువ డిగ్రీలో ఉన్నదేమో ధారాకారక గ్రహము, ఎక్కువ డిగ్రీలో ఉన్నదేమో ఆత్మకారక గ్రహం. దాన్ని ఏకే అని చూపిస్తారు బ్రాకెట్లో, దీన్నేమో డీకే అని చూపిస్తారు. సో ఈ విధానం ద్వారా మనం ఇక్కడ వివాహ సమయాన్ని నిర్ధారించడానికి మనకున్నటువంటి ఒక వన్ ఆఫ్ ద టూల్. సో థ్యాంక్ యూ అండి, అందరూ కూడా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. సో మీ యొక్క సపోర్ట్ అనేది లైక్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఫస్ట్. ఓకేనా, మీరు చూస్తూ లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఈ విషయాలు అనేవి మీకు రైట్ అనిపించినప్పుడు, శాస్త్రం పట్ల, శాస్త్రానికి అనుగుణంగా ఈ యొక్క ప్రిన్సిపల్స్ అనేవి ఉన్నాయని మీకు ఫీలింగ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అనేది చాలామందికి చేరువవడానికి ఉన్న ఒకే ఒక మార్గం సో మీ యొక్క లైక్స్, తర్వాత మీ యొక్క షేరింగ్స్. కాబట్టి మీ యొక్క బంధుమిత్రుల గ్రూపులలో షేర్ చేయండి, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అనేది చాలామందికి అది చేరువవుతుంటుంది. ఓకే, సో తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నా యొక్క ఛానల్ గ్రోత్కు సో నాకు కొంత ఎంకరేజ్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో గివ్ మీ యువర్ సపోర్ట్ ఎవర్ ఫర్ ఎవర్. ఓకేనా, సో మీ యొక్క సపోర్ట్ తోటి నేను ముందు ఇంకా మంచి సబ్జెక్టివిటీ ఉన్నటువంటి అంశాలను మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వన్ అండ్ ఆల్. సో గివ్ మీ యువర్ సపోర్ట్స్ యాజ్ యువర్ రెస్పాన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.